హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహలు స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రీ సఖి పార్ట్ 46 అబ్బా. ఈ కథలోని ముందరి భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? హారికకు మెలకువ వచ్చిన తరువాత ప్రణీత్ ఆమెకు అతని పరిస్థితి గురించి చెప్పి ఆమె చేసిన పొరపాట్ల గురించి ఆమెకు ఎత్తి చూపి, హారిక, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఉన్నా పెళ్లి చేసుకున్న తరువాత మాత్రం ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లుగా చెబుతూ ఆ ప్రేమను, వారిద్దరి మధ్య ఉన్న పెళ్లి బంధాన్ని దేవుడు బిడ్డ రూపంలో ఆశీర్వదించినట్లుగా చెబుతాడు. ఇంకోవైపు సుభాష్ని పైకి పంపించేసిన ఆనందంలో ఉన్న పవన్కి అక్కడి నుండి వెళ్ళిపోతున్న చివరి క్షణంలో చిన్న అనుమానం వచ్చి సుభాష్ని చెక్ చేసుకోగా అతను ఎప్పుడో చచ్చిపోయినట్లుగా తెలిసి సుభాష్ బాడీతో వర్షిత్ ఇంకా ప్రణీత్ అతన్ని పట్టుకోవడం కోసం చేసిన ప్లాన్ ఇది అని తెలుసుకుని అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఎవరైనా తనని గమనిస్తున్నారేమోనని చుట్టూ చూస్తూ ఉంటే ఇంతలో అక్కడికి చంద్రం వచ్చి, ఏంటిరా చచ్చిన వాడిని ఇంకా ఎన్నిసార్లు చంపుతావు అంటుంటే పవన్ భయంగా చంద్రాన్ని చూస్తూ, నాకేమీ తెలీదు, నేనేమీ చేయలేదు, ఇదంతా కూడా మీ తాతయ్య చెబితేనే నేను చేశాను. ఇప్పుడు నేను చేసిన ఈ నేరంలో నా స్వలాభం అయితే ఏదీ లేదు, అంతా మీ తాతయ్య వాళ్ళదే చంద్రం. ఇప్పుడు కానీ నేను ఆ ప్రణీత్ వాళ్లకు దొరికిపోతే నాతో పాటు మీ తాత వాళ్ళకు కూడా శిక్ష తప్పదు. కాబట్టి నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు, నాకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నువ్వు సాయం చెయ్యి అంటూ చెబుతూ పవన్ ఆ గది నుంచి వెళ్ళడానికి చూస్తూ ఉంటే చంద్రం పవన్ అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా చూసుకుంటూ, నీకు అంత సీన్ లేదురా, ఈ హాస్పిటల్ నుంచి నువ్వు ఒక్క అడుగు కూడా బయటికి వేయలేవు, కాబట్టి ముందు నువ్వు ముడ్డి మూసుకొని మౌనంగా నిలబడరా అంటూ అతన్ని కోపంగా అసహ్యంగా చూస్తూ ఒక మనిషిని అంత ఘోరంగా చంపినందుకు తిడుతుంటే పవన్కి ఇప్పుడు ఏం జరిగిద్దో అని లోపల ఎంత భయం ఉన్నా సరే అతని భయాన్ని పైకి కనపడనివ్వకుండా చూసుకుంటూ, చూడు చంద్రం, నేనేమి వీడిని నా కోసం చంపలేదు, అలాగే వీడికి నాకు అసలు పరిచయం కూడా లేదు. నేను నీతో మళ్ళీ చెప్తున్నా, మంచిగా విను, అలాగే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. నేను ఇప్పుడు చేసిందంతా కేవలం నీ కుటుంబంలో ఉన్న అందరి కోసం మాత్రమే. మీ కుటుంబంలో వారు ఇలా చేయమంటేనే నేను చేశా. ఇప్పుడు కానీ నువ్వు నన్ను పోలీసులకు పట్టించావే అనుకో, నాతో పాటు మీ తాత, నానమ్మ, తమ్ముడు కూడా నా వెనకనే జైలుకు వస్తారు. ఈ వయసులో మీ వాళ్ళు జైలు శిక్షను అనుభవించవలసి వస్తుంది. అది కూడా కేవలం నీ వల్ల, నీ స్వార్థం వల్ల మాత్రమే. నువ్విప్పుడు ప్రణీత్కి నీ స్వార్థం కోసం ఈ సాయం చేసి తన దృష్టిలో మంచివాడివి అవుతావేమో, కానీ నువ్విప్పుడు చేస్తున్న ఈ పని వల్ల నీకు, మీ కంపెనీలకు, మీ వ్యాపారాలకు అంత మంచిది కాదు. నువ్విప్పుడు తెలిసి తెలియక చేస్తున్న ఈ పని వల్ల మీ సర్వస్వాన్ని నష్టపోతారు మీరు, నీకది తెలుసా అంటూ చంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తున్నాడు పవన్. అయితే ఆ రూమ్లోకి పవన్ వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగేది మొత్తం కూడా వాణి ప్రణీత్ ఆమెకు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే ఒక సీక్రెట్ కెమెరా పెట్టి మొత్తం రికార్డ్ చేస్తూనే ఉంది. అయితే పవన్ ఎప్పుడైతే సుభాష్ని చంపమని చెప్పింది గంగాధర్, ఇంకా ఆమె భార్య, అలాగే చిన్న మనవడు, ఇంకా పావని అని చెప్పి చంద్రంతో అతన్ని అక్కడి నుంచి వెళ్ళనివ్వమంటూ బెదిరించడం మొదలుపెట్టాడో అది మొత్తం కూడా రికార్డ్ చేసింది. అసలు ప్లాన్ మొత్తం పవన్ నోట్ నుంచి బయటికి వచ్చిన తరువాత ఇంకా పనిని పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్కి అప్పజెప్పి తను మాత్రం అంతవరకు రికార్డ్ చేసింది ఒక కాపీగా తన ఫోన్కి పంపించుకొని ఆ రూమ్ నుండి బయటికి వచ్చిన వాణి ప్రణీత్ తెలివిగా వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు హ్యాపీ ఫీల్ అవుతూ, ప్రణీత్ నీ ప్లాన్ సక్సెస్ అంటూ ప్రణీత్కి మెసేజ్ పెట్టి హనీ కోసం చుట్టూ చూడడం ప్రారంభించింది. అసలు ఏమైంది అంటే ప్రణీత్ కావాలనే పవన్ని వారి ప్లాన్లో ఇరికించడం కోసం మాత్రమే చంద్రాన్ని అతను వాణితో పాటు హాస్పిటల్కి రమ్మని కాల్ చేసి చెప్పారు. ఎందుకంటే ప్రణీత్ కానీ వర్షిత్ కానీ
పవన్ను పట్టుకునే క్రమంలో ఇలాంటి ప్లాన్నే అమలు చేసి వారు పవన్ని పోలీసులకు పట్టించినా సరే పవన్ మాత్రం సుభాష్ని చంపడం వెనుక ఎవరి హస్తం ఉంటుందో అస్సలు చెప్పడు. ఒకవేళ అతను చెప్పినా సరే దాన్ని కోర్టులో ప్రాక్టికల్గా సాక్ష్యాలతో నిరూపించడానికి పోలీసులకు చాలా సమయమే పడుతుంది. ఈలోపు బయట ఉన్నవారు తప్పించుకోవడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. లేదా గంగాధర్ వాళ్ళు లాయర్ సహాయంతో పోలీసులే పవన్ని బెదిరించి కొట్టి భయపెట్టి వారికి ఎగైనెస్ట్గా అలా మాట్లాడించారని కోర్టులో లాయర్లతో వాదిస్తారు. ఇలా కాకపోయినా ఏ కొంచెం అవకాశం ఉన్నా సరే సుభాష్ లాగా పవన్ని కూడా వారి దారికి అడ్డు తొలగించడం కోసం చూస్తూ ఉంటారు. కానీ వారికి అలాంటి మరో అవకాశం ఇవ్వకూడదు అనుకుని ప్రణీత్ చంద్రాన్ని పవన్ ముందుకు ప్లాన్ చేసి తీసుకువచ్చి పవన్ని పట్టుకునే ప్లాన్లో చంద్రాన్ని ఇన్వాల్వ్ చేశాడు. అతని నోటి నుంచే ఎలాంటి బెదిరింపు లేకుండా సరాసరి నిజం బయటికి వచ్చేలాగా తనంతట తనే సాక్ష్యాలను అతని నోటి నుంచి చెప్పేలాగా ఇలాంటి పక్కా ప్లాన్ను తయారు చేసుకుని కేసుకు బలంగా ఉండడానికి జరిగిందంతా వీడియో కూడా తీయించాడు. మరోవైపు పోలీసులు పావనికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్తో మాట్లాడగా డాక్టర్ పావని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని, ఆమె కొద్ది మోతాదులో మాత్రమే పెనాయిల్ తీసుకుందని, ఇంకో 4-5 గంటల తర్వాత తిరిగి ఆమెను తీసుకుని వెళ్ళొచ్చు అంటూ చెప్పారు. అయితే అదంతా కూడా అప్పటికే స్పృహలోకి వచ్చిన పావని ఓ వైపు నుంచి వింటూనే ఉంది. ఆ విషయమే ఆలోచిస్తూ తప్పించుకోవడం కోసం చూస్తూ తనకు అప్పటి వరకు పోలీసులలో సాయం చేస్తూ ఉన్న ఒక మనిషిని చూడగా అతను విషయం మీ తాతకు చెప్పేశాను అంటూ చిన్నగా సైగ చేశాడు. దాంతో ఆమెకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అలాగే గంగాధర్ వాళ్ళ కోసం ఆమె ఇంకా ఎదురు చూస్తూ ఉంది. ఇంకోవైపు వాణి తన పని అయిపోవడంతోనే హారిక రూమ్ దగ్గరికి వచ్చి హనీ పాప కోసం చూడగా అక్కడ హనీ పాప కనిపించడం లేదు. అలాగే అక్కడ ప్రియ కూడా కనిపించడం లేదు. హనీ కోసం చూస్తూ అప్పటిదాకా హనీతో ఆడిన నర్స్ని వెతుక్కుంటూ ఆమె ఉన్న చోటికి వెళ్ళి వాణి ఆ నర్స్ని హనీ పాప గురించి అడగ్గా నర్స్ మాత్రం ఆమె ముందు ఎలాంటి తడబాటు లేకుండా మేడం మీ పాప నేను చాలాసేపు ఆడుకున్నా సరే తర్వాత హనీ ఆకలి అంటూ నన్ను అడగడంతో ఆమెను మీతో అంతకుముందు ఉంది కదా ఒక మేడం ఆ మేడానికి అప్పగించాను అంటూ చెప్పింది. అయితే వాణి ఆ విషయం విని ప్రియ కోసం మళ్ళీ తిరిగి హారిక రూమ్ దగ్గరికి వచ్చి అక్కడే దిగులుగా కూర్చున్న లక్ష్మిని అడగ్గా లక్ష్మి బాధగా హారికకు మెలకువ వచ్చిన తరువాత ప్రియను బాధ పెట్టేలా ఎన్ని మాటలు అందో చెబుతూ ఆ మాటలకు ప్రియ బాధపడినట్లుగా అప్పటి నుంచి ప్రియ కూడా కనిపించలేదు అని, బహుశా హనీ పాప ఆకలి అనడంతో ప్రియ తనకు తినిపించడం కోసం బయటికి వెళ్ళిందేమో హనీని తీసుకుని అంటూ చెప్పింది లక్ష్మి. అయితే ఆ నర్స్ ప్రియ ఒంటరిగా బయటికి పోవడం చూసి వానికి ఆ విధంగా సమాధానం ఇచ్చింది. అయితే ఆమెకి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు అని తెలిసి వెంటనే ఆ నర్స్ తన అన్నకు ఫోన్ చేసి ప్లాన్ను చెప్పి ప్లేస్ను చెప్పి అక్కడికి గంగాధర్ మనిషి వస్తున్నాడని డబ్బులు తీసుకున్న తర్వాత పాపను అప్పగించమంటూ చెప్పింది. కానీ హనీ పాప మాత్రం అప్పటికే నర్స్ అన్న దగ్గర ఉండి విపరీతంగా ఏడవడం మొదలుపెట్టింది. ఎంతసేపటికి హనీ పాప తన ఏడుపును అసలు ఆపడం లేదు. అప్పటికే హనీ కోసం అతను తీసుకొచ్చిన చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ అయిపోవడంతో పైగా ఇంకా ఎక్కువగా సమయం లేకపోవడంతో అతను హనీని తీసుకుని షాప్కు బయలుదేరాడు. పవన్ చంద్రానికి తన వాళ్ళు కూడా జైలు పాలు అవుతారు అని చెప్పినా కూడా ఏమాత్రం భయపడకుండా ఇంకా కూడా అతన్ని ఆపడం కోసం ప్రయత్నిస్తూ ఉండడంతో అది చూసిన పవన్ మనసులో ఎదురుగా ఉన్న చంద్రాన్ని తిట్టుకుంటూ వీడు ఇలా చావచచ్చిన చవట సన్నాసి కాబట్టే వాళ్ళు నాలాంటి వాడిని అలాగే ఇప్పుడు ఈ శవమైన లాంటి వాడిని నమ్ముకున్నారు అంటారు కదా వెనకటి వారు. ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకని అలాగే వీడసలు వాళ్ళ మాట మంచిగా వింటూ వాళ్ళు చెప్పినట్లు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళకి అసలు పనేముంటుంది అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రణీత్ ఇంకా వర్షిత్ అక్కడికి వచ్చి చూస్తున్నారు. అది తెలియని పవన్ అప్పటికి కూడా చంద్రాన్ని తన మాటలతో బెదిరిస్తూనే ఉన్నాడు. ఆ మాటలు అన్నీ విని
అయిందా పవన్ బెదిరించడం ఇంకా ఏమన్నా మిగిలిందా అంటుంటే పవన్ అప్పటికే ఎదురుగా వచ్చి ఉన్న ఆ ఇద్దరినీ చూస్తూ ఇంకా తన ఆట అయిపోయింది అని గ్రహించి తన కోపాన్ని ఆవేశాన్ని ఆపుకోలేక ఏమీ చేయలేక పిచ్చివాడిలా మాట్లాడుతూ చూడండి, నేను ఈరోజు ఇలా తయారవ్వడానికి కారణం మీరే. మీలో ఒకరు నా ప్లాన్ని పాడు చేశారు, నా జీవితాన్ని నాశనం చేశారు. ఇంకొకరు నా ప్రేమను, నా పెళ్ళిని పాడు చేశారు. మిమ్మల్ని నేను అస్సలు వదలను. మీరిప్పుడు నా మీద గెలిచారనుకుంటున్నారేమో. నేను జైలుకు పోయినా సరే హారిక మనసులో నేనే ఉన్నా. హారిక ఇప్పటికీ కూడా నన్నే ప్రేమిస్తుంది. కాబట్టి మీరు నన్ను ఏమీ చేయలేరు అంటూ పవన్ ఇప్పటికీ కూడా హారిక విషయంలో వాళ్ళిద్దరినీ బెదిరించడానికి చూస్తున్నాడు. అయితే ఆ మాటలు వింటూ పవన్నే చూస్తున్న ప్రణీత్ చిన్న నవ్వు నవ్వుతూ అబ్బచ్చా ఏంటి మరీ నువ్వు ఈ మధ్య నుంచొని కూడా పగటి కళలను బాగానే కంటున్నావుగా, కానీ ఇప్పుడు నీ కలలకు అంత సీన్ లేదురా ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు హారిక నా బిడ్డకు తల్లి కాబోతుందిరా. కాబట్టి తాళికి విలువనిచ్చి నాతో బ్రతకడం కోసం ప్రయత్నిస్తున్న హారిక ఇప్పుడు నా బిడ్డకు తల్లిగా మారి ఇక్కడి నుంచి నా గురించి, నా బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు హారికకు నీ గురించి ఆలోచించే అవసరం లేదు, నేను రానివ్వను కూడా. ఒకవేళ తను ఇప్పటికీ నీ విషయంలో తప్పు చేశాను అని నీ గురించే ఆలోచిస్తుంది అనుకో, అసలు నేనెలా ఊరుకుంటాను? నాకు ఎదుటి వాళ్ళ వేళ్ళతోనే వాళ్ళ కళ్ళును పొడవడం ఇప్పుడిప్పుడే బాగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేను అదే చేస్తా అంటూ అతనికి వాణి ఫోన్ నుంచి పంపిన వీడియోని చూపిస్తూ ఇప్పుడిది నేను ఇలాగే హారికకు చూపిస్తా. అప్పుడు ఏం చేస్తుందో నీకు బాగా తెలుసు కదా. నువ్వు తన దగ్గరికి ప్రేమ అంటూ చేరడానికి చూస్తే తనే నీ ముఖం మీద ఉమ్మేసి పంపిస్తుంది. హారిక తన కోసం, తన ప్రేమను పొందడం కోసం ఏమన్నా తప్పులు చేస్తుంటే క్షమిస్తుందేమోలే కానీ డబ్బు కోసం ఎదుటి ప్రాణాలను తృణప్రాయంగా తీసే నీలాంటి వాళ్ళను అస్సలు క్షమించదు అంటూ చెబుతూ ఉంటే పవన్కు పూర్తిగా అన్ని వైపుల నుంచి ఇరుక్కుపోయినట్లు అర్థమయ్యి ఇక అతనిలో ఆలోచించే శక్తి చచ్చిపోయి అసలు తనకు ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రణీతేనని ప్రణీత్ మీదకు కోపంతో పక్కనే ఉన్న సెలైన్ స్టాండ్ తీసుకొని కొట్టడానికి రాగా అది కూడా ఓ పక్క నుంచి రికార్డ్ అవుతూనే ఉంది. అయితే ప్రణీత్ కావాలనే పవన్ చేతిలో 1, 2 దెబ్బలు తిన్న తరువాత వాడిని కుక్కను కొట్టినట్లుగా గుల్ల కొట్టుడు కొట్టి చివరికి అదే హాస్పిటల్లో ఉన్న పోలీసులను పిలిచి వారికి అతన్ని అప్పగించి అలాగే వారికి సాక్ష్యాలను కూడా ఓ కాపీని సెండ్ చేసి కేసు రాసి ఇచ్చారు. దాంతో అతనికి తగిలిన గాయాలకు అదే హాస్పిటల్లో పోలీసులు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. పవన్కి ఇప్పుడు కనీసం ఒక్క చేతి వేలిని కూడా పైకి లేపే అంత శక్తి కూడా లేదు. ఆ విధంగా వర్షిత్ ప్రణీత్ బాడీలో ఉన్న అన్ని ఎముకలను ఎరగొట్టేశారు. వర్షిత్ అయితే ఎన్ని రోజులు అతనిలో దాచుకుని ఉన్న కోపం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా బయటకు తీసి పిచ్చి కుక్కను కొట్టినట్లుగా కొట్టాడు పవన్ని. ఇంకోవైపు గంగాధర్ అప్పుడే ఆ హాస్పిటల్ లోపలికి హడావిడిగా వస్తూ ఉన్నారు. మరోవైపు ప్రణీత్ చెప్పింది మొత్తం విన్న హారిక ఇంకా కూడా ఆలోచిస్తూ ఎవరితో ఎలాంటి మాటలను మాట్లాడకుండా ఎవరు మాట్లాడినా ఎవ్వరిని పట్టించుకోకుండా ఉండడంతో వర్షిత్కి అస్సలు ఆమె ఆలోచన, ఆమె చేసే పని నచ్చక ఇప్పటికైనా తను మారాలి అనుకుంటూ ఆమెకు అసలు నిజం తెలియాలి అని, అది కూడా ఆమె ఇప్పటికీ కూడా ఎవరి గురించి ఆలోచిస్తుందో వారి నిజ రూపం తెలియాలి అని ఇక నిజం చెప్పే సమయం వచ్చింది అనుకుంటూ అతనికి తన వారు ఇప్పుడు వద్దు అంటూ చెబుతున్నా సరే ఎవ్వరు చెప్పినా వారి మాటలను వినకుండా పవన్ సుభాష్ని చంపడం కోసం ఆ రూమ్కి వచ్చిన తరువాత నుంచి అతను ప్రణీత్ ముందు మాట్లాడిన మాటలు ఇంకా ప్రణీత్ని సలైన్ స్టాండ్తో చేయి చేసుకోవడం వరకు మాత్రమే వీడియో రికార్డ్ను ఆమెకు చూపించాడు. అదంతా చూస్తున్న హారిక మొహం మీద నెత్తురు చుక్క కూడా లేకుండా పాలిపోయింది. ఆమె చూస్తున్న దానికి ఆమె నిర్ఘాంతపోయింది. తన అక్కను అలా చూస్తూ ఇంకా కూడా ఇలాగే ఆలోచిస్తూనే ఉంటావా అక్క, లేదా ఇప్పటికైనా మమ్మల్ని కొంచెం అర్థం చేసుకుంటావా అంటూ నిలదీస్తూ ఉండగా అప్పుడే వర్షిత్కి ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రావడంతోనే తీసి మాట్లాడగా ఆ ఫోన్లో ఉన్న మాటలకు వర్షిత్ ముఖంలో గాబరా మొదలైంది.